యువకవి రమేష్ కార్తిక్ నాయక్ రచించిన డావ్లో గోర్ బంజారా కథల పుస్తకావిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. సభకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ గిరిజనుల జీవన సంస్కృతుల విలువలను తెలియజేసే అద్భుత పుస్తకమని కొనియాడారు. కార్తిక్ రచించిన బంజారా సాహిత్య రచనలు ప్రపంచ స్థాయికి ఏమాత్రం తక్కువ కాదని, తప్పకుండా నోబెల్ బహుమతి రావాలని హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. సాహిత్యం ప్రధానంగా, కవిత్వం ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ని, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన సెల్ఫ్ రెస్పెక్ట్ని నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ప్రపంచానికి చాటి చెప్పే వాహికగా ఉంటుంది. అది ఓరల్ రూపం కావచ్చు, లిటరరీ ఫార్మాట్ కావచ్చు, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద ఫార్మాట్, ఐదర్ ఇట్ మే బి ఫ్రమ్ ఆఫ్రికన్ లిటరేచర్ ఆర్ లాటిన్ అమెరికన్ లిటరేచర్ ఆర్ నైజీరియన్, ఇండియన్, విచ్ ఎవర్ వాట్ ఎవర్, బట్ ద ఎంటైర్ motto and aim of any literary process or literary practice is to express the self-respect of that particular people, a community. సో దాని మించే సాధనం కూడా లేదు నిజానికి చెప్పాలంటే. నాకున్న గోసని, నాకున్న యాసని, నాకున్న వేదనని, దుఃఖాన్ని, బాధని, నా తనాన్ని, నా తత్వాన్ని చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క సాధనం సాహిత్యం మాత్రమే, అక్షరం మాత్రమే. అక్షరం అని చెప్పుకుంటూ వచ్చాము. సరే, అయితే దీంట్లో మెయిన్ స్ట్రీమ్ కల్చర్స్ ఉన్నాయి, సబ్ ఆల్టర్న్ కల్చర్స్ ఉన్నాయి, సబ్ కల్చర్స్ ఉన్నాయి. సో సబ్ కల్చర్స్లో ఇంకా సబ్ కల్చర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ హ్యుమానిటీ, దిస్ ఈజ్ ద వ్యారీడ్ కల్చరల్ అంబియన్స్ ఆఫ్ హ్యుమానిటీ. సో దీంట్లో ఒక ఆదివాసీ జీవితం ఒకటి ఉంది, మూలవాసుల సంస్కృతి ఉంది. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీన్ని ఏం చెప్పారంటే ఫస్ట్ జనరేషన్స్ అన్నారు. సో దే ఆర్ ది ఫస్ట్ జనరేషన్స్. మనం ఏదైతే అంటున్నామో ఎథ్నిసిటీ అని అంటున్నామో, ఆ ఎథ్నిసిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ జనరేషన్స్. దే ఆర్ ది ఫస్ట్ జనరేషన్స్. ఈ భూమికి పట్టాదారులు, హక్కుదారులు అంటూ ఉంటే వాళ్ళు మొట్టమొదటి మూలవాసులు, ఆదివాసులు వాళ్ళే. మనమంతా కబ్జాదారులమే. రియల్లీ అంటే మనం అంగీకరించలేకపోవచ్చు. ఏదో ఇప్పుడుండే లా ఆఫ్ ది ల్యాండ్ అనుసరించి మనం ఏం చెప్తామంటే, నేను కొన్నాను కదా, నాకు రిజిస్ట్రేషన్ అయింది కదా, ఇవేదో డైలాగులు చెప్తాము, ఇవేదో చట్టాల గురించి మాట్లాడతాం. కానీ ఒరిజినల్గా ఈ భూమి పుత్రుడు, ఈ భూమి పైన పట్టాదారులు, ఈ భూమి పైన ప్రకృతి ఇచ్చిన హక్కుదారులు ఎవరంటే వాళ్ళు ఖచ్చితంగా ఆదివాసులు, ఆదిమవాసులు, మూలవాసులు, వాళ్ళు ఫస్ట్ జనరేషన్స్. సో అలాంటి భారతదేశానికి సంబంధించి ఇదంతా ఓవరాల్ ది వరల్డ్ ఉంది. రిగోబెట్టా మెంచు అని ఉంది ఒక ఆవిడ. ఆవిడ షీ ఈజ్ ది ఫైటర్, షీ ఈజ్ ది యాక్టివిస్ట్, షీ ఈజ్ ది ప్రొటాగనిస్ట్ అండ్ ప్రాపగేటర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఎస్పెషల్లీ ఫర్ ది ఇండిజినస్ పీపుల్. సో మనం ఆగస్టు 9th ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. ప్రపంచం మొత్తం మీద ఆదివాసుల దినమని ఆగస్టు 8th 9th రోజు జరుపుకుని ఆ ఒక్కరోజు క్యాండిల్స్ ఇచ్చి, ఆ ఒక్కరోజు ఏదో కవితలు రాసి, ఆ ఒక్కరోజు ఏదో చెప్పేసి ఆదివాసులందరికీ దండాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు ఇవన్నీ చెప్తాం. బట్ ద థింగ్ ఈస్ దట్ అక్కడితోనే అయిపోయిందా? అసలు నిజంగా చెప్పాలంటే మొత్తం ఆదివాసుల జీవన విధ్వంసం జరగడమే అభివృద్ధిగా, అదే వికాసంగా చూస్తున్న దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. నిజంగా పెద్దగా డెవలప్మెంటా, డిస్ట్రక్షనా, కల్చరా, ఈ మూడింటి విషయాల మధ్య ఏంటి అన్నప్పుడు ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. నేను యాజ్ అన్ ఆఫీసర్ ఐ మే నాట్ బి టెల్, బట్ ద థింగ్ ఈస్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, ఇన్ ద నేమ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్స్, చాలా సబ్ కల్చర్స్ అన్నీ కూడా రూయిన్ అవుతున్న దృశ్యాన్ని, ఒక చెట్లు కూలుతున్న దృశ్యాన్ని, విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి, చాలా రిపోర్ట్స్ వాళ్ళు చెప్తుంటారు. మొత్తం టోటల్గా ఆఫ్రికన్ కల్చర్ మొదట్లో ఎట్లా ఉండేది. ఈవెన్ అమెరికాలో రెడీనియన్స్, ఆ రెడీనియన్స్ని ఓవర్కమ్ చేసి కదా వాళ్ళందరినీ ఒక మాస్ జెనోసైడ్ చేసి కదా ఈ 13 colonies హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ జార్జ్ వాషింగ్టన్ అండ్ మెనీ అదర్ థింగ్స్. మనం చెప్పుకుంటాం సారటోగా దగ్గర పెద్ద విప్లవం జరిగింది 1776లో. 1773లో బోస్టన్ వార్ జరిగింది. ఆ బోస్టన్ వార్ జరిగిన తర్వాత 1776లో సారటోగా దగ్గర పెద్ద యుద్ధం జరిగి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం జరిగి అమెరికా స్వాతంత్రం పొందింది. అమెరికా ప్రపంచానికి ఒక బిల్ ఆఫ్ రైట్స్ ఇచ్చింది. థామస్ జెఫర్సన్ రాశాడు దాన్ని. ఆ రైట్సే ఇప్పుడు మానవ హక్కులకి మూలాలు అని ఇవన్నీ మనం చదువుకుంటున్నాం చరిత్రలో. బట్ వీటన్నిటికీ మూలం ఏం జరిగింది? అక్కడ జరిగిన పెద్ద విధ్వంసం. ఏ విధ్వంసం జరిగిందంటే ఆదివాసులను మొత్తం ఒక సామూహిక హరణం జరిగింది. అలాగే ప్రతి చోట జరిగింది. కానీ నిజానికి చెప్పాలంటే వనానికి, జనానికి ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివాసులే. నిజానికి ప్రకృతికి అనుకూలమైన జీవన విధానాన్ని గడుపుతున్నదంతా కూడా ఆదివాసులే.
అలాంటి ఆదివాసీ జీవన సంస్కృతికి, అలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవన వైవిధ్యతకి, ఒక బయోడైవర్సిటీకి తెలంగాణ ప్రాంతం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి చెప్పుకోదగ్గ జాతి ఉంటే అది ఖచ్చితంగా బంజారా జాతి, లంబాడా ప్రజలు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, కోయలు ఉన్నారు, చెంచులు ఉన్నారు. ఇట్లా మొత్తం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఒక అత్యంత అద్భుతమైన జీవన సౌందర్యం, ఒక గిరిజన వనజీవన సౌందర్యం అద్భుతంగా ఉంది. సో అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆల్ ద టైమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ థింగ్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్స్ వీఆర్ క్యాప్చరింగ్ అండ్ వీఆర్ టోటల్లీ వ్యాంక్విషింగ్. మొత్తం చేసేస్తున్నాం, దాన్ని మొత్తం చేస్తున్నాం. సో ఇలాంటి క్రమంలో ఇదంతా పరిస్థితి. అప్పుడు మన సినిమాలో చూస్తాం కదా, సినిమాల్లో ఏంటంటే ఫస్ట్ చాలా కష్టాలు, కిష్టాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. దీని నుంచి, ఈ పరిస్థితి నుంచి రక్షించే వాడే లేడా అని ఒకటి చూస్తాం. అప్పుడు ఒకడు వస్తాడు, ఆయన సంత సేవాలాల్ మహారాజ్ అవుతాడు, లేదంటే కొమురం భీమ్ అవుతాడు, రామ్జీ గోండ్ అవుతాడు, లేకపోతే ఎవరో ఒకరు అవుతారు. అలాంటి వాళ్ళల్లో సాహిత్యానికి సంబంధించి కూడా ఎవరో ఒకరు వస్తారు. ఆ ఒకరు ఎవరంటే మనం ఇతను అని రూపం చెప్పడానికి ఉండదు. బట్ వన్ ఆర్ ద అదర్ పర్సన్ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ దే విల్ మేక్ దేర్ ఓన్ మార్క్ టు ఎక్స్ప్రెస్ ద వాయిస్ ఆఫ్ ది ఆప్రెస్డ్, ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ ది ఎవరైతే డిప్రెస్డ్గా ఉన్నారో, ఎవరైతే నెగ్లెక్టెడ్ లాట్ ఉందో వారి వైపున చెప్పడానికి ఒకరు వస్తారు. అలా వచ్చిన యువకుడు ఎవరంటే నాకు తెలిసి మన కార్తీక్.